మనకి ఎవ్రీ వన్ పర్సన్ అనే వ్యక్తికి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సాధారణంగా కొన్ని ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాము. ఫ్యామిలీలో ఏ చిన్న ఇష్యూ అయినప్పటికీ అటెంప్ట్స్ దాకా వెళ్ళిపోతున్నారు. ఆ పిల్లలకి ఉన్న ఫియర్ని పోగొట్టడానికి వీళ్ళకున్న అనుభవంతో 99% ఆ పిల్లలకి దేంట్లో ఫియర్ అవుతుంది, వాళ్ళు ఇంటెన్షనల్గా దేనికి ఫియర్ అవుతున్నారు అనేది డీప్గా తెలుసుకొనేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి మళ్ళీ కాలేజెస్లో వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి బిహేవియర్, ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి అనేది కూడా వీళ్ళు అన్నీ ఫాలోఅప్ చేసేసి ఈ అబ్బాయి దేనికి ఫియర్గా ఫీల్ అవుతున్నాడో దాన్ని క్లియర్ చేసేసి పంపించేస్తారు. మేము రీసెంట్గా ఒక కేసు చూసాము. ఒక ఇంటర్ చదివే అమ్మాయి ఒక డిగ్రీ చదివే అబ్బాయిని లవ్ చేసింది. బట్ వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇంకా పేరెంట్స్ ఏం సపోర్ట్ చేయరు. ఇంట్లో ఒప్పుకోనివ్వండి ఇన్ కేసు వాళ్ళు మ్యారేజ్ చేసుకునేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామని బయటకు వచ్చేస్తారు. సో బేసిక్గా కౌన్సిలింగ్ అనేసరికి ఒక మెంటల్ పేషెంట్స్ తీసుకుంటారు, లేదా మతిస్థిమితం సరిగ్గా లేని వాళ్ళకే ఇప్పించాలి అన్న ఒక ట్రాన్స్లో చాలామంది ఉంటారు. సో ఇది అసలు రియాలిటీగా ఏంటి? కౌన్సిలింగ్ అనేది నిజంగా వాళ్ళకే ఇస్తారంటారు? బాధ వచ్చింది, మీరు నాకు నా బాధను మీరు షేర్ చేసుకున్నారు, ఓకే వెల్ డన్ గుడ్. బట్ నాకు బాధ వచ్చింది, మీరు షేర్ చేసుకున్నది పబ్లిక్కి చెబుతున్నారు, ఒక 10 మందికి వెళ్ళేసి పాపులారిటీ పెంచేశారు. అంటే నాకున్న సమస్య కంటే మీకు నేను చెప్పిన సమస్య కంటే మీరు 10 మందికి చెప్పారు చూడండి, దానికి నేను డిప్రెషన్ అవుతాను. సో ఇక్కడ సజెషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా బాధ వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పుకోండి, అది కౌన్సిలింగ్. అది మదర్కి చెప్పుకోవచ్చు, ఫాదర్కి చెప్పుకోవచ్చు, బ్రదర్కి చెప్పుకోవచ్చు, బెస్ట్ ఫ్రెండ్కి చెప్పుకోవచ్చు. అంతేగాని మనకు బాధ వచ్చిందని పక్కింటోళ్ళకో ఎదురింటోళ్ళకో అసలు మనకి సంబంధం లేని వాళ్ళతోనే షేర్ చేసుకుంటే అది వాళ్ళు నానా విధాలుగా కూడా తీసే అర్థం ఉంటుంది సౌమ్య. ఒక బీటెక్, ఒక ఇంటరు, 10th తర్వాత ఇంటర్ తర్వాత బీటెక్, ఒక న్యూస్ పేపర్ ఇస్తే అతను ఏం చదవట్లా. సరే ఒక తెలుగు పేపర్ ఇచ్చాము, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. సో తెలుగు పేపర్ ఇచ్చాము, ఇంగ్లీష్ పేపర్ ఇచ్చాము, ఏం చదవట్లే. అబ్బాయి ఏం చదవట్లేదు అనుకోవడానికి ఈగో అని కూడా చెప్పలేం, అసలు వచ్చేసి వస్తాయి కదా. కంప్లీట్గా రాకుండా. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌమ్య. సాధారణంగా నవేడేస్ మన బిజీ లైఫ్స్ వల్ల కావచ్చు, లేదా మారుతున్న ఫుడ్ హ్యాబిట్స్, లేదా మారుతున్నటువంటి కల్చర్ కావచ్చు, సో చాలామంది స్ట్రెస్ ఫీల్ అవ్వడం, అదేవిధంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము. అయితే వీటి వలన చాలామంది డ్రగ్ ఎడిక్ట్ అయిపోవడం, అదేవిధంగా సూసైడ్స్ వరకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి డిసిషన్స్ మనకి తెలియకుండానే మనం తీసుకుంటున్నాం. అయితే వీటన్నిటికి ఫుల్ స్టాప్ లేదా అంటే డెఫినెట్లీ ఉంది. ఒక బెస్ట్ కౌన్సిలింగ్ ద్వారానే వీటన్నిటిని మనం చెక్ పెట్టచ్చు అంటున్నారు. అయితే మరి అలాంటి సిచ్యువేషన్స్లో బెస్ట్ కౌన్సిలింగ్ ఎవరిస్తారు, ఎక్కడిస్తారు అని తెలుసుకోవాలని కదా. సో అందుకే మీ అందరికీ హెల్ప్ చేయడం కోసం ఈరోజు నేను వచ్చేసాను గుంటూరు. సో గుంటూరులో ఉండేటటువంటి ఆర్ డాక్టర్ హాస్పిటల్స్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ అనేది ది బెస్ట్ కౌన్సిలింగ్ సెంటర్ అని నేను చెప్తాను. మరి ఎందుకు ఏంటి అని మీకు కూడా తెలుసుకోవాలి అంటే సో ఇంటర్వ్యూ మొత్తం ఫుల్గా చూసేయండి. సో ఈ హాస్పిటల్లో ఎలా కౌన్సిలింగ్స్ ఇస్తారు, సో ఎంత కేర్ తీసుకుంటారని ప్రత్యేకించి చెప్పడం కోసం ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ మనతో పాటు ఉన్నారు. సో వారితో ఒకసారి మాట్లాడిద్దాం. సో హాయ్ మ్యామ్. హలో. సో ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో మేడం, మనం చూసుకుంటే నేను ఇప్పుడే మా వ్యూవర్స్ అందరికీ కూడా చెప్పాను, సో ద బెస్ట్ కౌన్సిలింగ్ సెంటర్ని మీకు ఈరోజు నేను పరిచయం చేస్తాను అని. సో మనకి అసలు ఈ కౌన్సిలింగ్ అనేది అవసరం అంటారా? సో ఎలా యూజ్ అవుతుంది? మనకి ఎవ్రీ వన్ పర్సన్ అనే వ్యక్తికి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సాధారణంగా కొన్ని ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాము. ఫ్యామిలీలో ఏ చిన్న ఇష్యూ అయినప్పటికీ అటెంప్ట్స్ దాకా వెళ్ళిపోతున్నారు. లేదు ఫ్యామిలీలో చిన్న చిన్న న్యూసెన్స్ డిస్టర్బెన్స్ కూడా డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారు. లేదు ఎడ్యుకేషన్ పరంగా పిల్లల మీద ఎక్కువ ప్రెజర్ పెట్టినా కానీ అటెంప్ట్ దాకా చేసుకుంటున్నారు. ఇక్కడ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. ఈ కౌన్సిలింగ్ ఎవరికి చేయొచ్చు, ఎవరికి చేయకూడదు అనేది ఏమీ లేదు. బట్ వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి అనే దాన్ని బేస్ పెట్టేసి మనం కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సో అసలు ఈ కౌన్సిలింగ్ ఎవరికి యూజ్ అవుతుంది అంటారు? సో ఎట్లాంటి వాళ్ళు కౌన్సిలింగ్స్ తీసుకుంటే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అంటారు? మేబీ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నారు,
అతనికి ఏంటంటే చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్లో ఏంటంటే ఇప్పుడు ప్రొఫెసర్స్ వీళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు, బట్ ఆ స్టూడెంట్ కెపాసిటీ అనేది ఆ ఫ్యాకల్టీకి తెలియకపోవచ్చు. వాడు ఏంటంటే కొంచెం వాళ్ళ ఫ్రెండ్కో లేదా ఇంకెవరికో మార్క్స్ ఎక్కువ వచ్చాయి అనే ఒక ఫియరింగ్తో కూడా వాడు చదివింది కూడా మర్చిపోయే అవకాశాలు ఉంటుంది. లేదు ఇంట్లో ఫ్యామిలీ న్యూసెన్స్ల వల్ల కూడా బేబీ ఆ కుర్రోడు చదివిని గుర్తుండకపోవడం, లేదా కొందరు అమ్మాయిలు ఏంటంటే ఎక్కువ టెన్షన్ పడిపోతుంటారు ఎగ్జామ్స్ టైంలో. ఇప్పుడు మనం సాధారణంగా చూస్తుంటాము, ఇప్పుడు ఎవరికో ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఆ మార్క్స్ పలానా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాయి, పలానా కాలేజ్ నుంచి వచ్చాయి అనగానే పిల్లల్ని ఈ రోజుల్లో అది ఆ ఇన్స్టిట్యూట్లో ఎంత బర్డెన్ అయినా కానీ పిల్లల్ని చదివించడానికి మళ్ళీ అదే ఇన్స్టిట్యూట్కి పంపిస్తారు. అక్కడ ఇప్పుడు ఇతనికి ఫీజు కట్టే కెపాసిటీ ఉండకపోవచ్చు పేరెంట్గా, బట్ కొడుకునైతే అక్కడే చదివిస్తుంటారు. వాడు అక్కడ కల్చర్కి కొంచెం డిస్టర్బ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అక్కడంతా కొందరు ఇంగ్లీష్ మీడియం అని, తెలుగు మీడియం అని, ఇంకా వాళ్ళ కల్చరల్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా. బట్ వాడు ఇన్నర్గా చాలా ఫీల్ అయిపోతాడు, అరే ఏంటి ఇట్లా అంటే ఇక్కడ ఎలా చదువుకోవాలి, నేను ఎట్లా ఉండాలి, అందరితో ఎలా కలిసిపోవాలి అనే కొంచెం ఒక షేమ్నెస్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఆ కాలేజీకి వెళ్ళను, లేదంటే ఆ కాలేజీ నచ్చలేదు, అక్కడ ఫ్యాకల్టీ నచ్చలేదు, నన్ను కొడుతున్నారు, లేదంటే ఫీజు కట్టట్లేదని కొంచెం టార్చర్ పెడుతున్నారని ఇక స్టార్ట్అప్ అయిపోతుంది. అసలు ఏంటి రీజన్ అనేది పేరెంట్స్ తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది కదా. అందుకు ఈ పిల్లల కోసమని మన ఎక్స్పీరియన్స్ సైకాలజిస్టులే ఉన్నారు ఈ ఇన్స్టిట్యూట్లో. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్లలకి ఉన్న ఫియర్ని పోగొట్టడానికి వీళ్ళకున్న అనుభవంతో 99% ఆ పిల్లలకి దేంట్లో ఫియర్ అవుతుంది, వాళ్ళు ఇంటెన్షనల్గా దేనికి ఫియర్ అవుతున్నారు అనేది డీప్గా తెలుసుకొనేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి మళ్ళీ కాలేజెస్లో వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి బిహేవియర్, ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి అనేది కూడా వీళ్ళు అన్నీ ఫాలోఅప్ చేసేసి ఈ అబ్బాయి దేనికి ఫియర్గా ఫీల్ అవుతున్నాడో దాన్ని క్లియర్ చేసేసి పంపించేస్తారు. ఓకే, నైస్. సో మేడం, దీంతోపాటు మనం చూసుకుంటే నవడేస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు. లైక్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మీరు చెప్పినట్టు డైవర్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదు లవ్ ఫెయిల్యూర్స్. సో ఇట్లా చాలా మంది చిన్న చిన్న విషయాలకి చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే యూజ్ ఉంటుంది అంటారు? కన్ఫామ్గా ఉంటుంది. ఇప్పుడు ప్రతిదానికి మెడిసిన్ ఒకటే కాదు కదా ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మేము రీసెంట్గా ఒక కేసు చూసాము. ఒక ఇంటర్ చదివే అమ్మాయి ఒక డిగ్రీ చదివే అబ్బాయిని లవ్ చేసింది, బట్ వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇంకా పేరెంట్స్ ఏం సపోర్ట్ చేయరు. ఇంట్లో ఒప్పుకోనివ్వండి ఇన్ కేసు వాళ్ళు మ్యారేజ్ చేసుకునేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామని బయటకు వచ్చేస్తారు. బట్ వాళ్ళు ఆ అబ్బాయి మరి డిగ్రీ చదివిన అబ్బాయి అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అబ్బాయికి ఆదాయం రావాలంటే ఎలా వస్తుంది సౌమ్య, ఒకసారి ఆలోచించండి. సో ఆ పాపను తీసుకెళ్ళి ఎక్కడ ప్రొటెక్ట్ చేయగలుగుతాడు అతను? అంటే ఇప్పుడు అదే పేరెంట్స్ సపోర్ట్ ఉందనుకోండి, ఆ అబ్బాయి కాలేజీ డేస్కి వెళ్తున్నామంటే మేబీ ఒక 5,000 నుంచి 10,000 పాకెట్ మనీ ఇస్తారు, అమ్మాయికి అయితే ఒక 2,000 నుంచి 3,000 ఇస్తారు. బట్ ఇది రియాలిటీలో వాళ్ళు ఒక 1 మంత్లో ఒక 2 times మూవీకి వెళ్ళొచ్చు, ఒక 2 times రెస్టారెంట్కి వెళ్ళిపోవచ్చు. ఇది రియల్ లైఫ్ అనిపిస్తుంది వాళ్ళకి. కానీ రియల్ లైఫ్కి వచ్చేటప్పుడు అది వేరు. వాళ్ళకి ఈ రోజున్న సిచ్యువేషన్స్ మాత్రమే గమనించుకుంటారు. ప్రజెంట్ సిచ్యువేషన్స్ అనేది చేంజ్ చేస్తుండాలి. అసలుకి ఆ అమ్మాయికి ఆ నీడు ఉందా లేదా, అవసరం ఉందా లేదా, అతను జెన్యూన్ పర్సన్ కాకపోతే, అతను అవసరానికి మించి అమ్మాయిని అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయినప్పుడు అది లవ్ అనుకుంటే బ్లైండే కదా. సో బ్లైండ్గా మీరు ఇప్పుడు చాలా ఇన్సిడెంట్లు అప్పుడు చూసుంటారు. ఒకనొక టైంలో వాడికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండకపోవచ్చు, తర్వాత వాడికి కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. మేబీ వాడు అంటే ఒక అమ్మాయిని తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు కొన్ని ఫేస్ చేసినప్పుడు నువ్వు నాకు వద్దు, నీతో జర్నీ వద్దని చెప్పేసి వదిలేగానే ఈవిడ సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళిపోతుంది. లేదంటే పబ్లిక్లో అందరికి తెలుస్తుందనే ఒక ఫియర్తో కూడా ఇంకేదో ఇన్సిడెంట్లు అనేది వీళ్ళు స్టార్ట్అప్ చేసుకుంటారు. సో వీటి నుంచి డైవర్ట్ అవ్వాలంటే కూడా కౌన్సిలింగ్ అవసరం. సో బేసిక్గా కౌన్సిలింగ్ అనేసరికి ఒక మెంటల్ పేషెంట్స్ తీసుకుంటారు, లేదా మతిస్థిమితం సరిగ్గా లేని వాళ్ళకే ఇప్పించాలి అన్న ఒక ట్రాన్స్లో చాలామంది ఉంటారు. సో ఇది అసలు రియాలిటీగా ఏంటి? కౌన్సిలింగ్ అనేది నిజంగా వాళ్ళకే ఇస్తారంటారు? ఇక్కడ సౌమ్య ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. ఒకప్పుడు ఇంత అవేర్నెస్ లేదు, ఇంత సోషల్ మీడియా లేదు. బట్ ఏదన్నా డాక్టర్ కాడికి వెళ్తే ఇప్పుడు హార్ట్కి సంబంధించిన డిసీజ్గా వచ్చిందనుకోండి, ఎక్కడికి వెళ్తాం మనం చెప్పండి? కార్డియాలజిస్ట్. అదే న్యూరోకి సంబంధించింది వస్తే న్యూరాలజిస్ట్. అదే కానీ మనకి జనరల్గా ఏదన్నా స్కిన్కి సంబంధించి ఏదైనా డిసీజ్ ఓకే. అట్లానే అప్పట్లో ఈ ఇష్యూస్ తక్కువగా ఉండేది.
అప్పుడు మనకి సైకియాట్రిస్ట్ అని చెప్పేసి డాక్టర్స్ ఉంటారు కాబట్టి సైకియాట్రీ డిపార్ట్మెంట్ అంటే ఆల్మోస్ట్ మానసిక సమస్యలకి అనగానే ఏదో మెంటల్ కండిషన్ బాగాలేని వాళ్ళే ఆయన కాడికి వెళ్తారనేది ఒక అపోహ మాత్రమే. ఓకే. సో ఇప్పుడు నవేడేస్ ఈ రోజులను పట్టేసి ఏదైనా అప్సెట్టింగ్ ఎక్కువ ఉంది. అంటే నాలెడ్జ్ పెరిగే కొద్దీ మనకి ఇంప్రూవ్మెంట్ ఉండే కొద్దీ సో సైకియాట్రిస్ట్ అవసరం అనేది ఉంది, సైకాలజిస్టుల అవసరం నీడ్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే సైకియాట్రిస్ట్ కాడికి వెళ్ళే వ్యక్తి మెంటల్ కండిషన్ బాగాలేదని కాదు, వాళ్ళ ఫ్యామిలీలో ఎటువంటి సిచ్యువేషన్స్ తెలియదు, డిప్రెషన్గా ఫీల్ అయినప్పుడు కొంత మెడిసిన్ డ్రగ్స్ అనేది స్టార్ట్ చేస్తుంటారనమాట. ఈ మెడిసిన్ అనేది ఎలా అంటే యాంటీ డిప్రెషన్ లాంటివి వాడడం జరుగుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒకేసారి మనం కౌన్సిలింగ్లో మార్చాలంటే మార్చలేము. కొన్ని డిసీజెస్కి కొంచెం మనం ఎలా అయితే డిసీజెస్కి ఒక ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా దాన్ని స్లోగా కంటిన్యూగా ఇది చేసుకుంటామో నేచర్ని బట్టి కూడా అది కొంచెం డ్రై అయిపోతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సైకియాట్రిస్ట్ కాడికి వెళ్తే మెంటల్ కండిషన్ బాగాలేదు అని కాదు, ఎక్కువ డిప్రెషన్ అయినప్పుడు యాంటీ డిప్రెషన్ అనేది మనం యూజ్ చేయకుండా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. లేదు డిప్రెషన్ అంటే డిప్రెషన్కి కూడా మనం టాబ్లెట్స్ వాడడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇంకా టాబ్లెట్ వాడినంత మాత్రాన మెంటల్ లోడ్ అనే కాదు, మెంటల్ కండిషన్ బాగాలేదు అని కాదు. కొన్ని కేసెస్లో ఏంటంటే కౌన్సిలింగ్తో క్లియర్ అయిపోతుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ సౌమ్య, ఇప్పుడు మీరున్నారు, మీ వర్కింగ్ టైం వచ్చేసి 8 hours. ఈ 8 hoursలో మీరు ఒక చిన్న విషయం మీద అప్సెట్ అయిపోయారు. ఈ విషయాన్ని మీరు ఇంకా థర్డ్ పర్సన్కి కూడా షేర్ చేసుకోలేరు. అప్పుడు మీరు ఒక్కళ్ళే ఆ సెకండ్ పర్సన్ మిమ్మల్ని ఎవరైతే హరాస్ చేశారో ఆ పర్సన్ గురించి లేదంటే అన్న మాటలన్నీ తలుచుకునేసి ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు మీ మదర్ వస్తుంది, ఏంటమ్మా ఏమైందని అడుగుద్ది. ఏమి లేదు, నా బాధ్యత నేను పడిపోతున్నాను కదా, నువ్వెందుకు నన్ను అప్సెట్ చేస్తున్నావు అంటావు. అప్పుడు ఆవిడ ఏం ఆలోచిస్తుంది అంటే, ఓకే మా అమ్మాయి ఏంటో బాగా వర్క్ వెళ్ళే అమ్మాయి ఇంత అప్సెట్ అయిపోయింది, సరే టక్కున ఆవిడకి గుర్తొచ్చేది ఎవరు, సైకియాట్రిస్ట్. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఏంటంటే కొంచెం మీకు డేరు ఉండడానికి మంచిగా ఉండడానికి ఏంటంటే డిప్రెషన్కి కొంచెం లైట్గా టాబ్లెట్స్ పెట్టడం జరుగుతుంది. ఇంకా అక్కడ నీకు డాక్టర్కి నీకే కనెక్షన్, అసలు ఆ డిప్రెషన్ ఎందుకు వచ్చింది, దానివల్ల ఏంటి, అసలు అది ఏ ప్రాబ్లం అని తెలుసుకునేది మాత్రం కౌన్సిలింగ్లోనే తెలుసుకోండి. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ అవర్స్ అనేది నువ్వు యాక్సెప్టేషన్ ఫస్ట్ చేయలేవు. అయితే ఈ డిప్రెషన్ టాబ్లెట్స్ కొంచెం వాడగానే ఒక 2 hours స్లీపింగ్ ఉంటుంది. సో ఇంకా నీకు మిగిలేది 8 hours వర్క్లో 2 hours స్లీపింగ్ అంటే 6 hours కదా. ఈ 6 hours అనేది నిన్ను ఎలా కంట్రోల్ చేయొచ్చు, అసలు నీ సమస్యను ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది కౌన్సిలింగ్ ద్వారా క్లియర్ చేయడం జరుగుతుంది. మరి ఈ టాబ్లెట్స్ అందరికీ అవసరం ఉంటుంది అంటే ఎవరికి అవసరం ఉండదు. 99% ఏదో ఒకళ్ళు ఇద్దరికి మాత్రమే ఈ మెడిసిన్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. మిగతా ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా కౌన్సిలింగే 100లో మనకి 85% మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ 15% వ్యక్తులను గుర్తుంచుకొనేసి అసలు సైకియాట్రిస్ట్ కాడికొద్దు, సైకాలజిస్టుల కాడికొద్దు, మన ప్రాబ్లం మనమే క్యూర్ చేసుకుంటాం అనుకుంటారు, బట్ మళ్ళీ ఇంకా సమస్యల్లో పడిపోతారు. ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు నాకు ఒక బాధ వచ్చింది, మీరు నాకు నా బాధను మీరు షేర్ చేసుకున్నారు, ఓకే వెల్ డన్ గుడ్, బట్ నాకు బాధ వచ్చింది మీరు షేర్ చేసుకున్నది పబ్లిక్కి చెబుతున్నారు, ఒక 10 మందికి వెళ్ళేసి పాపులారిటీ పెంచేశారు. అంటే నాకున్న సమస్య కంటే మీకు నేను చెప్పిన సమస్య కంటే మీరు 10 మందికి చెప్పారు చూడండి, దానికి నేను డిప్రెషన్ అవుతాను. అప్పుడు సైకియాట్రిస్ట్ అవసరం ఉంటుందా, అవసరం ఉండదు. సో కౌన్సిలింగ్ ద్వారా క్లియర్ చేయొచ్చు. ఏంటి ఎట్లా చెప్పొచ్చు అంటే, మీకు జరిగింది చిన్న ఇన్సిడెంటే, సో ఆవిడకి చెప్పారు బిలీవ్ అయ్యి, ఆవిడ 10 మందికి చెప్పింది, మీరు చాలా బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు. సో ఆవిడకి షెడ్యూల్ అనేది బిజీ కాదు, ప్రాపగండానే ఆవిడ యొక్క షెడ్యూల్. సో ఆ 10 మందికి స్ప్రెడ్ చేసింది మీ విషయం అని చెప్పగానే అప్పుడు ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతుందా లేదా, ఆవిడకి పని బాటలేక 10 మందికి షేర్ చేసుకుంది. నేను అఫీషియల్ కాబట్టి నా ఫీలింగ్ ఎవరో ఒకరికి షేర్ చేసుకోవాలి, షేర్ అయిపోయింది. అంటే ఈ కౌన్సిలింగ్లో వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటి ఈవిడికి, సో ఇక్కడ సజెషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా బాధ వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పుకోండి, అది కౌన్సిలింగ్. అది మదర్కి చెప్పుకోవచ్చు, ఫాదర్కి చెప్పుకోవచ్చు, బ్రదర్కి చెప్పుకోవచ్చు, బెస్ట్ ఫ్రెండ్కి చెప్పుకోవచ్చు. అంతేగాని మనకు బాధ వచ్చిందని పక్కింటోళ్ళకో ఎదురింటోళ్ళకో అసలు మనకి సంబంధం లేని వాళ్ళతోనే షేర్ చేసుకుంటే అది వాళ్ళు
నానా విధాలుగా కూడా తీసే అర్థం ఉంటుంది సౌమ్య. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తున్నారమ్మా, మీరు ఎక్సలెంట్ అమ్మా, అసలుకి ఇటువంటి సమస్యకి చాలా దూరం నుంచి మా కాడికి వచ్చారు, ఇటువంటివి తెలుసుకొని మీ టీవీ ఛానల్ వాళ్ళు చాలా మంచి సబ్జెక్ట్ని సొసైటీకి అందిస్తున్నారు అని నాకు అనిపించింది. సో ఇప్పుడు నేను అది చెప్పకుండా మీతో ఇది చెప్పేసి బయటకు వచ్చే లోపల ఏమోనండి నాకు తెలియదండి ఇట్లా అయిపోయిందా అనేది వస్తే ఎలా ఫీల్ అవుతారు మీరు? మీరే అప్సెట్ అయిపోతారు. సో ఇక్కడ ఎవరో ఏదో అంటున్నారని అప్సెట్ అవ్వకూడదు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఎవరో చెబుతారు అరే పలానా కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్తే డిప్రెషన్కి అంట, అంటే మెంటల్ వాళ్ళు అంట అక్కడికి వెళ్ళేది అనేది ముద్ర పడిపోయింది సొసైటీలో. సో దీన్ని క్లియర్ చేయడానికి ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉంటాయనే విషయం తెలియదు. అంటే కార్డియాలజీ ఇష్యూ వచ్చినప్పుడు నీకు తెలిసిపోయింది, డెర్మటాలజీ ఇష్యూ వచ్చినప్పుడు మీకు తెలిసిపోయింది, ఎన్ని పాజిటివ్ థింగ్స్. ఒక బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూ వచ్చే లోపల ఒక నెగిటివ్ థింక్ వెళ్ళిపోయింది. మరి ఇట్లాంటి అవేర్నెస్ లేనప్పుడు, ఇటువంటి ప్రోగ్రామ్స్ రానప్పుడు ఆటోమేటిక్గా వాడికి ఉన్న ఫ్యాట్స్ ఎలా తెలుస్తుంది? కానీ మీరు చూస్తుంటారు కదా, ఎక్కువగా ఈ సొసైటీలో ఏ ఇన్సిడెంట్ల వల్ల చనిపోతున్నారు? లైక్ లవ్ ఫెయిల్యూర్స్ కానివ్వండి, లేదా ఎడ్యుకేషన్ ఈ మధ్య నవేడేస్ స్ట్రెస్ వల్ల. అంటే అది డిప్రెషనా కాదా? ఆఫ్ కోర్స్ డిప్రెషన్. సో అలానే లవ్కి సంబంధించిన ఎఫెక్ట్స్, ఇప్పుడు అబ్బాయి యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, అమ్మాయి యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళు క్రిమినల్గా కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయి, చూస్తున్నాం కూడా. సో మళ్ళీ అనుమానం అనే ఒక పెనుభూతం లాంటిది కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఇదంతా కూడా కౌన్సిలింగ్ లో క్లియర్ అయిపోతుంది కదా. దీనికి సైకియాట్రిస్ట్ వరకు కొంత సపోర్ట్ నీడ్ ఉంటుంది, కానీ మిగతా లైఫ్ అంతా కూడా ఇది ఉంది కదా. సో ఇది ఎందుకు పిచ్చి వాళ్ళకి అని అనుకుంటున్నారు? ఓకే, సో ఎవరికైనా ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ మనకి మీరు చెప్పినట్టుగా సో కొంచెం మనసు ప్రశాంతంగా లేకపోవడం లేదా ఏదో ఆలోచించినప్పుడు డెఫినెట్లీ కౌన్సిలింగ్ లో మనకి ఆ సెషన్స్ యూజ్ అవుతుంది, క్లియర్ అయిపోతుంది. అసలు నీకున్న ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు సౌమ్య, ఇప్పుడు నీకు చాలా చిన్న ప్రాబ్లమే వచ్చింది, బట్ నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 అప్పు ఉంది. ఆ 10,000 అప్పు ఎవరికి చెబితే తీరిపోతుంది? ఎవరికి చెప్పినా తీరిపోదు. రిక్వెస్ట్ బట్టేసి నీ యొక్క ఆదాయాన్ని బట్టేసి నీవు అప్పును అనేది ఎలా తగ్గించుకుంటా రావాలి, ఫ్యామిలీ నీడ్ ఎలా చేసుకుంటా రావాలి అనేది నీకు ఉండాలి. బట్ ఇక్కడ ఇట్లా ఉండదు. మా ఫ్రెండ్ టీవీ కొన్నది, నేను కొనాల్సిందే. పలానా వాళ్ళు వాషింగ్ మిషన్ కొన్నారే, నేను కొనాల్సిందే అని అంటావు. కానీ నీ హస్బెండ్కి వచ్చే ఇన్కమ్ మొత్తం కూడా 10,000 ఉన్నప్పుడు ప్రతి నెల అప్పే కదా. ఇది కూడా ఒక ఓవర్ స్ట్రెస్సే కదమ్మా. అప్పుడు అతను ఏమంటాడంటే, మీ అమ్మాయికి చాలా లగ్జరీ లైఫ్ అవసరం ఉందండి, నాకైతే తనతో పడలేను, కానీ అమ్మాయి చూడడానికి స్మార్ట్గా మంచిగా ఉందని నేను మ్యారేజ్ చేసుకున్నాను, బట్ ఈ అమ్మాయి థింకింగ్ కూడా అంతే స్మార్ట్గా ఉంటుంది అనుకున్నాను, కానీ నేను ప్రతి నెల అప్పు తేవాలి అని హస్బెండ్కి డిప్రెషనా కాదా? అప్పుడు అతను ఏమంటాడంటే, పో మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో, అసలు నువ్వు వద్దు నాకు, అసలుకి నీతో పడలేకపోతున్నాను అని చెప్పేసి వదిలిపెట్టగానే ఇంక ఈగో క్లాషెస్ స్టార్ట్ అయిపోతాయి. ఈ ఫైనాన్షియల్ అనేది అంత ఇంపార్టెంట్ సౌమ్య. మరి వీళ్ళకి మనం ఏ విధంగా కౌన్సిలింగ్ చేస్తామంటే, ఇప్పుడు అబ్బాయికి చేయాలా అమ్మాయికి చేయాలా? బోత్ ఎవరికి చేయాలి. సో ఇప్పుడు వీళ్ళ ఫైనాన్షియల్కి మనం ఏం చేసేది ఉండదు, వాళ్ళ షెడ్యూల్ ఎలా రెడీ చేసుకోవాలి. మనకు ఆడ బిజినెస్ క్లాసెస్ చెప్పే సైకాలజిస్టులు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఎలా ఎడ్యుకేట్ చేస్తారంటే, ఇప్పుడు మీకు వచ్చే బడ్జెట్ని మీరు ఎలా నీడ్ఫుల్గా ఉంచుకోవాలి, ఇంకా మీ వర్కింగ్ అవర్స్ని ఎలా పెంచుకోవాలి అనే దాన్ని కూడా మన వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా క్లియర్ చేసిన కేసెస్. మన హాస్పిటల్లో ఈ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ మనం చాలా చూస్తాము. సో ఏ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి, సో ఎలాంటి వాళ్ళకి చెప్తాం దాన్ని? ఇవి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కౌన్సిలింగ్ ఉంటుంది సౌమ్య. తర్వాత ఎడ్యుకేషన్ అంటే ఫియర్ ఉన్నా కానీ, లేదా ఎగ్జామ్స్ అప్పుడు కొంచెం సఫరింగ్గా ఫీల్ అయిపోవడం, మర్చిపోవడం, అంటే ఐడెంటిఫికేషన్ లేకుండా ఉండడం అటువంటివి, లేదా ఎక్కువ స్ట్రెస్ అయిపోయి స్ట్రెయిన్ అయిపోయి వాళ్ళకి కొంచెం ప్యానిక్గా వచ్చేసే, ఇప్పుడు ఫీవర్ లాంటివి కూడా స్టార్ట్ అయిపోతాయి ఎగ్జామ్స్ టైంలో, వాళ్ళకి చాలా చక్కగా పరిష్కారం ఇస్తారు. కౌన్సిలింగ్ కూడా మంచి కౌన్సిలింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. తర్వాత ఫ్యామిలీ నీడ్కి వచ్చే లోపల ఇప్పుడు అమ్మాయి చాలా విషయాలలో సఫర్ అవుతుంటుంది, హస్బెండ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, బట్ హస్బెండ్ విషయానికి వచ్చే లోపల అతనికి కూడా అంతే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారంటే చాలా బిలీవింగ్తో జరుగుతుంది కదా. బట్ అమ్మాయిని ఎక్కడో ఉంచేసి ఇతను ఎక్కడో జర్నీ చేసుకుంటా వీళ్ళిద్దరు కలవాలన్నా ఇబ్బంది పడుతా, అసలు వాళ్ళల్లో వచ్చిన మిస్టేక్ ఏంటి, మార్పులు ఏంటి వాళ్ళకి కూడా తెలియదు. ఏదో గొడవ వచ్చేసింది, ఇడిపోయాం, అందరూ ఇడిపోతున్నారు కదా, మనం కూడా ఇడిపోదాం అనేదే ఉంటుంది ఇక్కడ. బట్ వాళ్ళకి ఏంటి
ప్రాబ్లం ఏంటి, అసలు అవసరం ఉంటుంది ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది. అది కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట. అంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ తర్వాత పేరెంటల్ కౌన్సిలింగ్ అని ఉంటుంది సౌమ్య. చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్తో ఈ పేరెంటల్ కౌన్సిలింగ్ అనేది మన వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ కౌన్సిలింగ్ ఏంటంటే, ఒక పేరెంట్ మేము రీసెంట్ టైంలో చూసాము. ఒక పేరెంట్ వచ్చేసి మేబీ ఒక 1 CR పెట్టేసి ఒక అబ్బాయిని కూతుర్ని కొడుకుని MBBS సీట్లలో కొనేసి జాయిన్ చేశారు. పాప వచ్చేసి డిస్కంటిన్యూ చేయాలని ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయింది పాప, డిస్కంటిన్యూ చేసేస్తుంది. కొడుకు కూడా అంతే, ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయాడు, డిస్కంటిన్యూ చేశాడు. అసలుకి ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. బోత్ ఆర్ డాక్టర్స్, మళ్ళీ 2 పిల్లల్ని డాక్టర్స్ చేయాలి. సో వాళ్ళు అంత ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకొనేసి అప్పు తెచ్చి మరి 2ని జాయిన్ చేస్తే వాళ్ళు ఎందుకు ఇంట్లోనే కూర్చొని ఉన్నారో తెలియదు. పాపని అడిగితేనేమో నాకు ఇష్టం లేదు, నేను ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని నా కోరిక అని చెప్పేసింది. అదే ఆ బాబుని అడిగితే, డాడీ నేను బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా. మరి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు ఇంట్లో కూర్చొని ఉండడు కదా. మరి ఆవిడ ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ ఏదో కోర్సు మళ్ళీ జాయిన్ అయిపోవాలి కదా. మళ్ళీ సరే అని చెప్పేసి వాళ్ళ డాడీ మళ్ళీ ఫ్యాషన్ డిజైనరింగ్ కోర్సెస్లో అమ్మాయిని పంపించేశారు, ఢిల్లీ పంపించారు. ఇతన్ని కూడా బిజినెస్ క్లాసులకి వెళ్ళమంటే అక్కడ కూడా డబ్బులు కట్టిన తర్వాత, బెంగళూరులో డబ్బులు కట్టిన లేదు డాడీ నాకు ఇంట్రెస్ట్ అనిపించలే, నాకు ఇక్కడే బిజినెస్ కోర్స్ కావాలి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది అంటే అక్కడ ₹1,00,00,000 లాస్ పోయారు, ఇక్కడ పాపకి ₹1,00,00,000 2 CR వరకు. ఒక సాధారణమైన డాక్టర్కి, ఎక్కడో ఎంప్లాయ్మెంట్ ఉన్న డాక్టర్కి ఎంత బర్డెన్ ఒకసారి ఆలోచించండి సౌమ్య. కానీ ఇక్కడ మన టీం ఏం చేశారంటే, ఈ 6 members టీం కలిసి వాళ్ళిద్దరు పేరెంట్కి కౌన్సిలింగ్ చేశారు. పాప చదవనన్న పాప MBBS ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు హౌస్ సర్జన్. ఇప్పుడు ఆ అబ్బాయి అసలు ఇంట్రెస్ట్ లేదన్నాడు కదా, ఆ అబ్బాయి కూడా ఇప్పుడు ఫైనల్ ఇయర్. అంటే ఇక్కడ జరిగిన ట్రిక్స్ ఏంటంటే, ఇక్కడ పాప చెప్పినట్టు పేరెంట్స్ వినకూడదు, పేరెంట్ చెప్పినట్టు పిల్లలు వినాలి. ఎందుకు, ఇన్వెస్ట్మెంట్ పెట్టిందంతా వాళ్ళు కదా. సో దానికి సంబంధించి అదొక సీక్రెట్ లాగానే మన వాళ్ళు కౌన్సిలింగ్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళ పేరెంట్ అసలుకి మన ఎన్ని కేసెస్ పంపించారంటే, మోర్ దెన్ కేసెస్, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అవైలబుల్. ఏ టైము అసలుకి వాళ్ళ డాక్టర్స్కి ఏది వచ్చినా ప్రాబ్లం వెంటనే కాల్ చేసేసి సెట్ అవుట్ చేసుకోవడం. ఒక్కళ్ళ మీద మనం డెడికేషన్గా చేయడం వల్ల, అంటే ఇది పేరెంటల్ కౌన్సిలింగ్ అంత ఇంపార్టెంట్. సో ఒక అమ్మాయి ఇట్లాంటి మోర్ దెన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్లో చూసిన సైకాలజిస్టులని మన వాళ్ళు హైర్ చేసుకోవడం వల్ల, ఇటువంటివన్నీ కూడా బయటకు స్ప్రెడ్ అవ్వడం వల్ల, ఇదే మీలాగా కొంచెం మాకు సపోర్ట్ ఉండడం వల్ల ఇటువంటి కౌన్సిలింగ్ కూడా ఉందా అని ఎంతమంది పేరెంట్స్కి భరోసా చెప్పండి. సో వాళ్ళిద్దరు కూడా మంచిగా సెటిల్ అయిపోతున్నారు కదా. ఇప్పుడు ఆయన పెట్టిన ₹1,00,00,000 ఇన్వెస్ట్ అయినప్పటికీ, ఆయన చేతిలో డబ్బులు అయినప్పటికీ, బట్ సెట్ అవుట్ అనేది చేసుకోవడం ఎంత కష్టమైంది సౌమ్య. అది ఒక చిన్న కౌన్సిలింగ్లో, పేరెంటల్ కౌన్సిలింగ్లో 2 సిట్టింగ్స్లో మీ పిల్లలు క్లియర్ అయిపోతారంటే ఎంత దూరమైనా మీరు వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఏంటంటే, ఇంకొక పేరెంట్ వాళ్ళ కొడుకు డ్రగ్స్ తీసుకుంటున్నాడు, ఆల్కహాల్ తీసుకుంటున్నాడు, నేను బీటెక్ చాలా కష్టపడి చదివించానమ్మా అని చెప్పేసి ఏడ్చుకుంటా వచ్చాడు ఒకరోజు. అసలు మన సెంటర్ గురించి ఎలా తెలిసింది అనేది మా వాళ్ళు అడగటం స్టార్ట్ చేశారనమాట. మేడం యాక్చువల్గా బిజీ షెడ్యూల్లో ఉన్నారు ఆ టైంలో. వాళ్ళ అబ్బాయి గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆయనకి అంత నాలెడ్జ్ లేదు, అంటే వ్యవసాయం చేసుకునే వ్యక్తి అనమాట. అయితే మేము అడిగాము, ఏమండి మీరు బీటెక్కి 1 lakh పెట్టి ఎలా జాయిన్ చేశారంటే, మా పిల్లోడికి మంచి మార్క్స్ వస్తాయంటే ఇంటర్లో మంచి ఫేమస్ కాలేజీలో చదివించాము, బీటెక్లో కూడా మంచి కాలేజీలో చదివిస్తే మంచి సీట్ వస్తుంది కదా, మంచి సీట్ వచ్చిందంటే మంచి జాబ్ వస్తుంది కదా, మంచి జాబ్ వచ్చిందంటే మంచి వైఫ్ వస్తుంది కదా, అందుకు చదివిస్తున్నామని చెప్పారు. సరే మీరు ఈ థింగ్స్లోనే ఉన్నారు, ఈ ఎథిక్స్లో మీరున్నారు, బట్ మీకు ఎలా తెలిసింది మీ అబ్బాయి కాలేజ్కి వెళ్ళలేదని? మాకేం తెలుసమ్మా, మేము పల్లెటూరులో ఉంటాము, అతన్ని టౌన్లో చదివిస్తున్నాము, పలానా విజయవాడలో చదివిస్తున్నాము. అప్పుడు ఒకరోజు మేము ఇంట్లో పొలం పనికి వెళ్ళేసి మా ఆవిడ నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒక లెటర్ వచ్చిందమ్మా ప్రిన్సిపాల్ నుంచి, మీ అబ్బాయి కాలేజీకి రావట్లేదని. అప్పుడు మాకు తెలిసిన ఆయన లెటర్ ఇచ్చే పోస్ట్ మ్యాన్ చెప్పారు, మీ అబ్బాయిది ఇట్లా లెటర్ వచ్చింది పెద్ద ఆయన అంటే, మా ఊరు కాలేజీకి వెళ్తున్నానంటే మొన్న కూడా ₹1000 2,000 పంపించానయ్యా, ఈరోజు ఎందుకు రావడం అని చెప్పేసి చెప్పారు. అంటే ఒకసారి చదువు నాయనా నాకు రాదు అని చెప్పాడంట సౌమ్య.
ఆ అబ్బాయి చదవడం స్టార్ట్ చేశాడు. ప్రిన్సిపాల్ చెప్పారు, మీ అబ్బాయి 4 months నుంచి కాలేజ్కి రావట్లేదు, ఎగ్జామ్స్ దగ్గర పడిపోతున్నాయి, మీ అబ్బాయిని కాలేజ్ నుంచి డిబార్ చేసేస్తున్నాము అని చెప్పారు. అంటే సస్పెండ్ చేసేస్తున్నారంటే ఏంటో నాకు అర్థం అవ్వలేదమ్మా. తీరా చూస్తే నా కొడుక్కి ఫోన్ చేస్తే ఇది అంటే నేను వెళ్ళాను, వాళ్ళు ఫాల్స్ చెప్పారు అని చెప్పి. కానీ డ్రగ్స్ కేసులో మా అబ్బాయి మీద పోలీస్ కంప్లైంట్ అయినది. ఇట్లా స్టేషన్లో కూడా ఉన్నాడు. బట్ ఏమీ మాకు చెప్పలేదమ్మా. ఇంకా మా ఆడోళ్ళకి తెలిస్తే సూసైడ్ చేసుకుందాంలే, మనం ఇంకా బ్రతకొద్దు, మన లైఫే వేస్ట్ అని చెప్పేసి చెప్పి, అతను అప్పటిదాకా చెప్పిన అతను ఒక్కసారిగా మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసేసాడు. అంటే ఇంకెంత ఫీర్ ఉంటుంది, ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియలేదు. అప్పుడు చెప్పారు మన వాళ్ళు, మీరేమి టెన్షన్ పడకండి, మీ అబ్బాయికి ఏమీ అవసరం లేదు కౌన్సిలింగ్, మీకు సెట్ అవుట్ చేస్తే మీ అబ్బాయి కంట్రోల్ అవుతాడు, మీ అబ్బాయిని ఇంత దూరం కూడా తేవద్దు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు. ఇది రివర్స్ కౌన్సిలింగ్ అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. ఆ అబ్బాయి డ్రగ్స్ మందులు దేవుడు ఎరుగ్గానే కనీసం ఫుడ్ అన్నా నాకు పెడతారా లేదా మీరు అన్నట్టు వాళ్ళ ఫాదర్ చెప్పేసాను. ఇంకా ఆయన ఇంకా మనం వాళ్ళు ఏం చెబితే అది చేసుకుంటే టక్క వచ్చారు. ఇప్పుడు ఆ అబ్బాయి సాఫ్ట్వేర్లో సెటిల్ అయిపోయాడు. వాళ్ళ నాన్నకి ఫస్ట్ మంత్ శాలరీ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు మన ఇన్స్టిట్యూట్కి ఆయన డొనేట్ చేశారు. సో మీరు చెప్తా ఉంటే రియల్ కేసెస్, అంటే ఎంత కష్టంలో ఉన్నారు, ఎంత డిప్రెషన్లో ఉన్నారు, ఆల్మోస్ట్ సేమ్ ఇన్సిడెంట్స్ మనం తీసుకుంటే చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుని లైఫే ఎండ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ మీరు ఇచ్చే చిన్న కౌన్సిలింగ్ వలన వాళ్ళ కెరీర్ మారిపోతుందంటే ఇంకా అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. అదే సౌమ్య, చాలా వరకు తెలియట్లా అసలు కౌన్సిలింగ్ వాల్యూస్ ఏంటి అనేది తెలియట్లేదు. ఇక్కడ కౌన్సిలింగ్ అంటే ఏదో పెద్ద ఇష్యూ చేసేస్తారు, అంటే ఒక మెంటల్ కండిషన్ బాగాలేని వాళ్ళకి చేస్తారు, పెద్ద పెద్ద మెడిసిన్ వాడతారు, అదంతా ఫాల్స్ అలిగేషన్. అసలుకి ఏదైనా ఫాల్స్ అలిగేషన్ మీన్స్ అసలు మీరు నమ్మొద్దు ఫస్ట్ థింగ్. ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా వరకు అదే ఉంది కౌన్సిలింగ్ అంటే. జెన్యున్గా మనం కౌన్సిలింగ్ వేరు, ఇప్పుడు సైకాట్రీ డిపార్ట్మెంట్ వేరు. ఇన్ కేస్ సైకాట్రీ నీడ్ ఉన్న వాళ్ళకి ఆ మెడిసిన్ పెడతాం, దట్స్ ఆల్. అంతేగాని వాడు మెంటల్ లోడ్ అని కాదు. వాళ్ళ వర్కింగ్ పవర్ ఏదైతే ఉందో కొంచెం పీస్ఫుల్ టైంలో కూడా మనం మెడిసిన్ ఇస్తాం. లైట్గా ఏదైనా అవసరం 85% అయితే మెడిసిన్ ఉండదు. ఒక 15% ఏంటంటే మరీ కంట్రోల్ లేకుండా ఉంటుంది కొందరికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజార్డర్ స్టార్ట్ అయినప్పుడు బ్రెయిన్లో వాళ్ళకి ఏంటంటే ఇంత దూరం నేను రావాలా, ఇట్లా చేయాలా అని కొంచెం వల్గర్గా అబ్యూజల్గా ఇది చేసే పిల్లలు ఉంటారు. అంటే డ్రగ్స్ తీసుకున్నోడికి అయితే కొంచెం డిప్రెషన్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిప్రెషన్ టాబ్లెట్స్ అయితే పెట్టేస్తారు. ఇది డ్రగ్స్కి ఆల్కహాల్కి అనేది మీన్స్ ఇవి ఉండొచ్చు. ఇవి ఏంటంటే వాళ్ళకి సడన్గా ఆ డ్రగ్స్ నుంచి మనం డైవర్ట్ చేయకూడదు కాబట్టి చేయలేము కూడా. ఇప్పుడు రోజు మనకి ఫుడ్ వెళ్ళినా వాళ్ళకి డ్రగ్స్ అలా దానికి అడిక్ట్ అయిపోయి ఉంటారు. సో ఒక్కసారిగా మనం ఒక కౌన్సిలింగ్ అని చెప్పేసి ఒక్కసారిగా ఒక ఏరియాలో కూర్చోబెట్టేసి వాళ్ళకి ఎంత చెప్పినా ఏం నాలెడ్జ్ ఎక్కదు. వాడికి మనకి తింటే ఎంత నాలెడ్జ్ వస్తుందో, ఎంత బ్రెయిన్ షార్ప్గా వర్క్ చేస్తుందో, వాడికి డ్రగ్స్ తీసుకుంటేనే వాడి బ్రెయిన్ షార్ప్గా ఉన్నట్టు ఫీల్ అవుతాడు. అంటే వాడి షార్ప్నెస్ పక్కన వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, మన షార్ప్నెస్ అనేది పక్కన వాళ్ళకి లైఫ్ని ఇస్తుంది. అంటే ఇన్ జనరల్లీ డ్రగ్స్ వల్ల ఒక అబ్బాయి మా కాడికి రీసెంట్ టైంలో కౌన్సిలింగ్కి వచ్చారు. వాళ్ళ పెదనాయన చాలా ఫేమస్ మోస్ట్, ఇంకా అది మనం చెప్పకూడదు కాబట్టి ఎంత ఫేమస్ అంటే చెప్పలేము. మెడిసిన్ పరంగా ఎక్సలెంట్ అతను, ఒక డాక్టర్ కూడా. సో ఆ టైంలో వాళ్ళ బాబుని తీసుకొచ్చాడు. మా అబ్బాయి బీటెక్ డిస్కంటిన్యూ చేశారు మేడం. సో అబ్బాయి కౌన్సిలింగ్ చేయండి అని. సౌమ్య నువ్వు చెబితే నమ్ము, ఒక బీటెక్, ఒక ఇంటరు, 10th తర్వాత ఇంటర్ తర్వాత బీటెక్, ఒక న్యూస్ పేపర్ ఇస్తే అతను ఏం చదవట్లా. ఓకే, సరే ఒక తెలుగు పేపర్ ఇచ్చాము, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. సో తెలుగు పేపర్ ఇచ్చాము, ఇంగ్లీష్ పేపర్ ఇచ్చాము, ఏం చదవట్లే. ఈ అబ్బాయి ఏం చదవట్లేదు అనుకోవడానికి ఈగో అని కూడా చెప్పలేం, అసలు వచ్చేసి వస్తాయి కదా. కంప్లీట్గా రాకుండా ఇంజనీరింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయారు, అసలు పేపర్ నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు. వాళ్ళ పెదనాయన్ని మనం మాట్లాడలేము, బాధపడతారు కదా, మన మీద బిలీవింగ్ అంటే కదా. సో అతన్ని తీసుకొచ్చి పెట్టినప్పుడు మేము అడిగాము, ఏం బాబు ఇంత చిన్న వయసులో డిస్కంటిన్యూ ఎందుకు చేసావు, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది కదా, అందులో మీ మదర్ కూడా లేరు, ఎందుకు ఇట్లా చేసావు అంటే ఆల్కహాల్ తీసుకుంటావా అని చెప్పేసి అడగడం జరిగింది. అటు ఇటు చూసి ఆల్కహాల్ ఈజ్ ఫ్యాషన్ అన్నాడు. ఏది బుక్ చదవటం రావట్లేదు, ఆల్కహాల్ ఈజ్ ఫ్యాషన్.
తర్వాత కొన్ని ఇన్సిడెంట్ల తర్వాత ఇంకా అబ్బాయికి వాళ్ళ పెదనాయన చెప్పాడు, తాగుతాడని నాకు తెలియదు మేడం, ఏదో డిస్కంటిన్యూ అని తెస్తే వాడికి ఉన్న రోగాలు లేని రోగాలు అన్నీ బయటపడ్డట్టు, సరే ఇంక వాడు చేస్తాడు వదిలేసేయని చెప్పారు. తర్వాత రోజుల్లో ఒక 2-3 మంత్స్ తర్వాత అబ్బాయి గురించి పెద్ద పోస్ట్ ఒకటి వేశారు. ఏంటంటే డ్రగ్స్ ఫేమస్ లీడర్. దాంట్లో వాళ్ళ నాన్న పట్టుకున్నారు, వాళ్ళ చిన్నాయన్ని పట్టుకున్నారు. ఆల్మోస్ట్ ఈ డాక్టర్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని కొందరు పొలిటికల్గా కూడా చేస్తే అతను ఇంకా అబ్బాయి గురించి అంతా తెలిసిందే కదా, పట్టుకున్నారు. బెయిల్ కూడా లేదు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. సో ఇంత ఫ్యాషన్ అన్న పీరియడ్లో అబ్బాయి ఏం అమ్ముతున్నాడో కూడా తెలియని పరిస్థితికి వెళ్ళిపోయాడు. తర్వాత మనం హెల్ప్ చేయడం జరిగింది, ఆయనకి కౌన్సిలింగ్ చేయడం, జనరల్గా ఇంకా చెప్పడం, అవేర్నెస్ వచ్చేటట్టు చెప్పడం, అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు అతను బీటెక్ కంప్లీట్ చేసుకున్నాడు. హ్యాపీ, మంచి లైఫ్ ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది. అప్పుడు ఒక సిచ్యువేషన్లో అతను ఏమన్నాడంటే, ఇన్ కేస్ నా మదర్ ఉంటే నేను ఇట్లా అయి ఉండేవాడినేమో కానీ మేడం, సో మీ కాడికి వచ్చిన తర్వాత నాలో ఇంత మార్పు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలే. మా పెదనాన్న చాలా బాధపడ్డాడు, నేను కూడా చాలా బాధపడ్డాను. కనీసం వాళ్ళు చెప్పే మాటలు నేను విన్నా బాగుండేది అని ఆయన టాయిలెట్కి అని చెప్పి వెళ్ళిపోయాడు. మనం ఏం చేస్తాం? ఓకే, ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, న్యూస్ పేపర్ చదవమని చెప్పాం, స్టార్ట్ అయిపోయింది. మేడం టాయిలెట్ అంటే మనం ఏం చేస్తాం? సరే లీవ్ ఇట్, వదిలేసాం. బట్ ఆ అబ్బాయి వంక ఆ అబ్బాయినే కస్టడీ చేసేసింది. ఇన్ కేస్ ఆ టైంలో అతను చెప్పినట్టు ఉంటే ఏమో మారుండేవాడేమో. కానీ ఎప్పటికీ అతనికి మారాలనిపించింది. వాళ్ళ పెదనాన్న వద్దని, అందరూ వద్దని, చీచా అని, వాళ్ళ రిలేటివ్స్ వద్దన్నప్పుడు అతనికి ఒక నాలెడ్జ్ వచ్చేసి మన కాడికి వచ్చారు. అసలు నేను ఇది మానలేకపోతున్నాను, ఏం చేయొచ్చు? అదేదో ఆ 5 months బ్యాకే నువ్వు అడుగుంటే ఇప్పుడు ఇంకా మంచిగా ఉండేది కదా. అసలుకి పేపర్లో నెగటివ్ ప్రాపగండా వచ్చేదాకా నీకు నాలెడ్జ్ రావట్లేదు. ఎస్, ఇట్లా మీరు చాలా కేసెస్ చూస్తూ ఉన్నారు. సో ఇలా చాలా మంది సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో మిమ్మల్ని కానీ మీ టీంని కానీ అప్రోచ్ అవ్వాలి అంటే సో ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఇది వచ్చేసి సౌమ్య ఇప్పుడు ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. డాక్టర్ సో మా వెబ్సైట్లో కూడా ఉంటుందన్నమాట. సో మీరు దాని నుంచి కాంటాక్ట్ అయితే ఆన్లైన్లో, అంటే కొందరు ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇంత దూరం రాని వాళ్ళకి కూడా మనకి ఆన్లైన్లో ఉంటాయి. ఆన్లైన్లో కౌన్సిలింగ్ అనేది 100% సక్సెస్ఫుల్ రేట్ కూడా ఉంది. అంటే ఒక ఉదాహరణ, ఒక ఫేమస్ మోస్ట్ ఒక యాక్టర్ మనకి సంబంధించి ఆవిడ చాలా రోజులు ఆవిడ ఎవరో చెప్పలేదు మాకు. అంటే రోజులు అంటే ఒక 1 week ఆవిడకి వీక్ షెడ్యూల్ ఇచ్చున్నారనమాట. సో ఆవిడ చాలా డిప్రెషన్లో కాల్ చేశారు. ఏదో మీడియాలో కొంచెం నెగిటివ్ అట్లా రావడం, ఇట్లా తట్టుకోలేకపోవడం, నేను రాలేను, సో నేను ఎవరు అనేది మీకు లైవ్లో చూపిస్తాను, బట్ నేనైతే అంత దూరం రాలేను, ఒకవేళ వచ్చినా ఇటువంటి ట్రీట్మెంట్కి వచ్చాను అంటే సో నాకు ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి, నాకు ఏదైనా డిప్రెషన్కి సంబంధించి ఏదైనా మెడిసిన్ ఉంటే సజెస్ట్ చేయండి అని అంటే, మా సైకాలజిస్ట్ మేడం ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ ఏమన్నారంటే, రమ్య గారు మీరు రావద్దు, నేను మిమ్మల్ని కాల్లోనే ఫాలోఅప్ చేస్తాను అని చెప్పేసి అంత కాల్లో ఫాలోఅప్పింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆవిడ కండిషన్ అంతా బాగున్న తర్వాత 2 months నుంచి ఇంకా ఆఫర్స్ స్టార్ట్ అయిపోయాయంట. అప్పుడు తర్వాత ఆవిడ ఒక రోజు వీడియో కాల్ చేసి మా టీం అందరికి చూపించారు ఆవిడ ఎవరు. సో హ్యాపీ మాకైతే, ఎందుకంటే అంత ఫేమస్ వ్యక్తికి అసలు మన ఇన్స్టిట్యూట్ గురించి ఎలా తెలుసు అంటే ఆవిడ చూడండి రాలేకపోవచ్చు. ఆవిడ డిప్రెషన్ ఎంత ఫేమస్ అయినప్పటికీ డిప్రెషనే కదా. సో అంటే ఇక్కడ చాలా ఫేమస్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. సో మీ క్లినిక్ సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుందంటారు? ఆల్మోస్ట్ అందరికీ సౌమ్య అందుబాటులో ఉండే ప్రైసెసే ఉంటాయి, అందుబాటులో ఉండే వర్కే ఉంటుంది. సో ఎవరికి ఇచ్చే ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చేస్తాం. మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇది యాక్చువల్గా మల్టీ స్పెషాలిటీ. ఒకనొక సిచ్యువేషన్ టైంలో ఆ టైం మీన్స్ ఎంత వాల్యుబుల్ అంటే చెప్పలేము. సో అటువంటి దాన్ని వదిలేసి ఇప్పుడు కేవలం కౌన్సిలింగ్కి, డిఅడిక్షన్కి కేవలం వీటి మీదే పెట్టామంటే ఇప్పుడున్న జనరేషన్ యూత్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇక్కడ మా టీం వాళ్ళు మంచి కౌన్సిలింగ్ అనేది చేయడం. సో యాంగర్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ కౌన్సిలింగ్స్ ఉంటాయా? ఆల్మోస్ట్. ఓకే. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే ఈ టీం వర్కౌట్ చేసేటప్పుడు సౌమ్య, నువ్వు నా పర్సనల్ అనుకుంటేనే నేను చేయగలుగుతాను. ఇంకోటి ఏంటంటే ఒక అపోహ ఉంటుంది, అరే మనం కౌన్సిలింగ్కి వెళ్తున్నాం,
ఒక డ్రగ్స్ తీసుకొని వెళ్తున్నాం, లేదంటే నా డిసీజ్ ఏదో ప్రాబ్లం అని చెప్పేసి వెళ్తున్నాము, ఇదేమన్నా అందరికి స్ప్రెడ్ అవుతుందేమో అని ఒక అపోహ ఉంటుంది ఎవరికి. ఇప్పుడు మీకు వచ్చిన డిసీజే మేము పక్కన షేర్ చేయకూడదు, అటువంటిది మీ ప్రాబ్లాన్ని మేము షేర్ చేయకూడదు. అఫీషియల్ గా కూడా నేను ఎవరి నేమ్స్ మెన్షన్ చేయలేదు మీరు చూసినట్లయితే. సో మనం ఉదాహరణలు చెప్పుకునేటప్పుడు కూడా సమ్ ఎక్స్ వై అనేవి చెప్పుకుంటామే తప్ప, బట్ వాళ్ళకి క్యూర్ అయ్యి వెళ్ళిపోతుంటే నా ఫ్యామిలీలో ఎవరికో క్యూర్ అయిపోయింది అనే ఫీలింగే మాకు ఉంటుంది. కానీ సో పర్సనల్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఎవరికి షేర్ చేయం. కనీసం ఒక ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు కూడా నేమ్ కూడా మేము షేర్ చేయం, అట్లా ఉంటుందన్నమాట. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ లో నా నీడ్ అనేది ఎవరికైనా ఉండొచ్చు, మేబీ కౌన్సిలింగ్ కి సంబంధించి. ఆ టైంలో వాళ్ళ పర్సనల్ తీసుకెళ్ళి మనం పబ్లిక్ చేయకూడదు. మనల్ని నమ్మి ఎంతో బిలీవ్ అయ్యి వస్తారు కదా, సో వాళ్ళ మ్యాటర్స్ ఏదైనా ఉంటే మనతోనే క్లోజ్ అయిపోతాయి. ఎందుకంటే అంత బిజీ షెడ్యూల్లో కూడా వాళ్ళు అంతా పర్సనల్గా మనల్ని నమ్మి బిలీవ్ అయ్యి మన కాడికి రావడం, వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకోవడం. ఇప్పుడు ఫేమస్ మోస్ట్ వాళ్ళ పేర్లు కూడా మీకు ఎవరికి చెప్పట్లేదు. సో మీకు తెలుసు ఎవరు వస్తారు ఏంటనేది, మీకు పర్సనల్ గా తెలిసినప్పటికీ మేమేమి చెప్పట్లేదు. వాళ్ళే రిలీవ్ చేయకూడదు కూడా, మేము చెయ్యం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. మాకైతే ఒక బెస్ట్ కౌన్సిలింగ్ సెంటర్ దొరికింది అనుకుంటున్నాము. సో డెఫినెట్లీ మీ దగ్గరికి వచ్చేటటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్యూర్ చేయాలి అని కోరుకుంటున్నాం. అండ్ ఇక్కడే సెంటర్స్ ఉన్నాయి, ఇంకెక్కడైనా సెంటర్స్ ఉన్నాయా? మనకి వచ్చేసి హైదరాబాద్ కూడా సెంటర్ ఉంది సౌమ్య. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ మొత్తం 3 దగ్గర మనకి సెంటర్స్ ఉన్నాయి. అవును. సో ఆన్లైన్ కోర్సెస్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉంటుంది సౌమ్య, ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంటుంది. అంతేకాని రాగానే అడ్మిషన్స్ పెడతారు అది ఇది అనేది చిన్న అపోహ అంతే. వాళ్ళకి అవసరం మేరకే ట్రీట్మెంట్ ఉంటుంది. డైరెక్ట్ అడ్మిషన్స్ కూడా ఏమి ఉండవు. సో అవసరం బట్టేసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకున్న బిజీగా ఉండే దాంట్లో పాపం వాళ్ళని అక్కడ ఫుల్ చేసేసి వాళ్ళకున్న స్టేజ్ బట్టి వాళ్ళ డిప్రెషన్ స్టేజెస్ బట్టేసి పెట్టడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సౌమ్య, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది అనమాట ఆర్ డాక్టర్ హాస్పిటల్స్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. అయితే నేనైతే వీళ్ళతో మాట్లాడిన తర్వాత సో వీళ్ళ దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చాలా క్యూర్ అవుతాయి అంటున్నారు. అండ్ అంతేకాదు ఆ పేషెంట్స్ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సీక్రెట్గా ఉంచాలి కాబట్టి నేను నేమ్స్ కూడా రివీల్ చేయట్లేదు. బికాజ్ వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కూడా నేమ్స్ రివీల్ చేయడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. బట్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను, వాళ్ళ వీడియోస్ కానివ్వండి లేదా వాళ్ళు ఓన్గా ఇచ్చిన రివ్యూస్ కానీ చూశాను కాబట్టి డెఫినెట్లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లైక్ యాంగర్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేదా స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, లేదు డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, సో తప్పనిసరిగా ఈ ఆర్ డాక్టర్ హాస్పిటల్ని అలాగే కౌన్సిలింగ్ సెంటర్ని కన్సల్ట్ చేయండి. మీకు 100% మీకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ నుంచి క్యూర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ కింద డిస్క్రిప్షన్స్లో వీళ్ళ డీటెయిల్స్ నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను. సో ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారో సో డెఫినెట్లీ వాళ్ళందరూ కూడా వీళ్ళని అప్రోచ్ అవ్వండి, బెస్ట్ రిజల్ట్ చూడండి.